సో ఫ్రెండ్స్ వెల్కమ్. సెబీ ఏం చేసిందంటే ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ లాట్ సైజ్ అనేది చేంజ్ చేసింది. సో ఆ సర్కిల్ అనేది క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. దాని తర్వాత ఫ్రెండ్స్ ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఏంటంటే లాట్ సైజ్ అనేది చేంజ్ చేసింది, అది కూడా చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్స్లోకి వెళ్తే రీసెంట్గా చేంజ్ చేసింది. అండ్ ఫీచర్ అండ్ ఆప్షన్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్చి 31న సర్కిల్ అనేది రిలీజ్ చేసింది. రివిజన్ ఇన్ మార్కెట్ లాట్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఆన్ ఇండిసెస్ అంది. సో ఆ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండివిజువల్ స్టాక్స్ కూడా ఏంటంటే చేసింది అనమాట. రివిజన్ ఇన్ మార్కెట్ లాట్ డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఆన్ ఇండివిజువల్ స్టాక్స్, అది కూడా డౌన్లోడ్ అనేది చేసుకుందాం. ఈ రెండింటి గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో కొద్దిగా జూమ్ అనేది చేసుకుందాం. కొంతమందికి మేబీ ఐడియా ఉండకపోవచ్చు, ఐఎమ్ నాట్ షూర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మనకి 4 వీక్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఉంది. జనరల్గా ఏంటంటే ఎక్కువ మంది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ కొత్తగా యాడ్ అయింది. రీసెంట్గా యాడ్ అయింది ఏంటంటే ఫ్రెండ్స్ నిఫ్టీ మిడ్ క్యాప్ అనమాట. సో దాదాపుగా మనకు 1 వీక్లో 5 డేస్ ఉంటే మనకి 4 డేస్ ఎక్స్పైరీ డేస్ ఉంటాయి అన్నమాట. సో ఎనీహౌ దాని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత. ప్రజెంట్ మార్కెట్ లాట్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, నిఫ్టీ 50కి మనకి 50 క్వాంటిటీ అనేది లాట్ సైజ్, బ్యాంక్ నిఫ్టీకి 25 అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 40, నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్కి ఏమో 75 ఉంది. సో ఇది లిక్విడిటీ చాలా తక్కువగా ఉంటుంది, దాని గురించి తర్వాత చూద్దాం. కొద్దిగా లిక్విడిటీ అయితే యాడ్ అయింది ఫ్రెండ్స్ ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్లో. బట్ ఎక్కువగా హెవీగా లిక్విడిటీ ఉండేది ఏంటంటే నిఫ్టీ 50 అండ్ నిఫ్టీ బ్యాంక్. అయితే ఏం చేసిందంటే సెబీ 25 ఉన్న లాట్ సైజ్ని ఏంటంటే 15కి తీసుకొచ్చింది, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంచింది. సో ఇక్కడ ఒకసారి కాంట్రాక్ట్ అనేది చదివితే ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ఏదైతే మంత్లో ఉన్నామో ఇది వచ్చేసరికి ఏప్రిల్ మంత్లో 25 ఉంటుంది లాట్ సైజు. ఇది ఫస్ట్ మంత్ అనుకుందాం, కరెంట్ మంత్. దాని తర్వాత మంత్ కూడా మనకేంటంటే సేమ్ లాట్ సైజ్ 25 ఉంటుంది. దాని తర్వాత మంత్ కూడా మనకు లాట్ సైజ్ అనేది 25 ఉంటుంది. ఎటు వచ్చి ఫ్రెండ్స్ జూలై నుంచి వేరియేషన్ వస్తుంది అనమాట. జూలై మంత్లీ కాంట్రాక్ట్స్ కాడి నుంచి మనకి ఏంటంటే వేరియేషన్ వస్తుంది. అప్పుడు మనకి లాట్ సైజు 15 ఉంటుంది అనమాట. ఇంతవరకు క్లియర్ ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ సెకండ్ చూడండి ఏమంటున్నారంటే, ద డే స్ప్రెడ్ ఆర్డర్ బుక్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ ద కాంబినేషన్ కాంట్రాక్ట్స్ జూన్ జూలై ఎక్స్పైరీస్. సో ఫ్రెండ్స్ జూలై కాంట్రాక్ట్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఏప్రిల్, మే, జూన్, ఈ 3 కూడా ఏంటంటే లాట్ సైజు 25 ఉన్నాయి, అన్చేంజ్డ్ అనమాట. బట్ జూలైలో మనకేంటంటే మంత్లీ ఎక్స్పైరీ 15 అని మెన్షన్ చేశారు కాబట్టి ఈ కాంబినేషన్స్ అనేవి మనం కొంతమంది ఏం చేస్తారంటే ఏప్రిల్ మంత్ కాంట్రాక్ట్ని సెల్ చేసి కొంతమంది దీన్ని బై చేస్తారు, అంటే స్ప్రెడ్స్ అంటాం దీన్ని. ఓకే, అలాంటివి వర్కౌట్ అవుతుంది, ఎందుకంటే కాంట్రాక్ట్ సైజ్ అనేది డిఫరెంట్గా ఉంది చూడండి ఇక్కడ. సో ఆ స్ప్రెడ్ మార్జిన్ అనేది బెనిఫిట్ అనేది మనకు రాదు ఇక్కడ. సో నెక్స్ట్ జూలై తర్వాత ఏదైతే మంత్స్ వస్తాయో అక్కడ నుంచి కూడా మనకి ఈ యొక్క స్ప్రెడ్స్ అనేది వర్కౌట్ అవుతాయి. బట్ ఏంటంటే ప్రస్తుతం మనం కాంబినేషన్స్ ఏప్రిల్, మే, జూన్ కాంబినేషన్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. ఇంతవరకు క్లియర్. దాని తర్వాత ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేసి పెట్టాను, ఏదంటే మనకి కొత్తగా స్టాక్స్లో రివైజ్ అయిందనమాట. స్టాక్స్లో కూడా పెంచడం తగ్గించడం. ప్రస్తుతం ఏంటంటే మనకి ఇంక్రీజ్ చేశారు లాట్ సైజు. ఇవన్నీ కూడా ఆర్తి ఇండస్ట్రీస్, ఏసీసీ, అదాని ఎంటర్ప్రైజెస్ చూడండి, ఇంతకుముందు 850 ఉంది. ఓకే, సో 1300 ఇక్కడ 850 నుంచి 1000 అలా వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో పాతగా ఏంటంటే అంటే కరెంటు ఎక్స్పైరీ ఏదైతే ఉందో దానికి లాట్ సైజ్ అనేది మనకి 350 ఉంటే ఇక్కడ 400 అలా ఇంక్రీజ్ చేయడం జరిగింది. అన్చేంజ్డ్ వచ్చేసరికి ఇవి అన్చేంజ్డ్ ఫ్రెండ్స్. అన్చేంజ్డ్ అంటే చేంజ్ అవ్వలేదు, సేమ్ ఉన్నాయి ఈ కంపెనీస్కి. ఓకే, అండ్ ఈ యొక్క డాక్యుమెంట్ కూడా పిన్ చేస్తాను కింద, మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత చేంజ్ తగ్గించారనమాట కొన్నిటికి. దాంట్లో అపోలో టైర్స్ ఇంతకుముందు 3500 ఉంది, ప్రస్తుతం దాన్ని ఏంటంటే 1700కి రావడం జరిగింది. అండ్ యాక్సిస్ బ్యాంకు 1200 625కి 5700 నుంచి మనకి ఎన్టీపీసీ 3000కి తగ్గించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇది చేంజెస్ ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.